కుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్ పుణ్యస్నానం చేసినట్లు ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ ఫోటో ఫేక్ అని, ఇలా తప్పుడు సమాచారం షేర్ చేసే వారిపై కేసు పెడతానని ప్రకాష్ రాజ్ వార్నింగ్ ఇచ్చారు. మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ప్రకాష్ రాజ్ స్నానం చేస్తున్నట్లు ఓ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన మహాకుంభమేళా సందర్భంగా ఆర్టిఫిషియల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు అలాగే ఇలాన్ మస్క్, అలాగే జాన్ సీనా, షారుఖ్ ఖాన్, అలాగే రోండా రౌజీ వంటి చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీల ఫోటోలను కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ ఫోటోలు కూడా వాళ్ళు మహాకుంభమేళాలో స్నానం చేసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చెందిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఇలాంటి మీమ్స్ సాధారణమే అంటూ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అయితే తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఫోటోని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నటుడు ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా కూడా ఫైర్ అయ్యారు. ఆయన మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో ప్రకాష్ రాజ్ స్నానం చేస్తున్నట్లు ఒక ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించారు. దీనిని ప్రశాంత్ సంబర్గి అనే యూజర్ ఎక్స్ లో అతని పాపాలన్నీ తొలగిపోతాయని ఆశిస్తున్నాను అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. మరో ఎక్స్ యూజర్ దేవుడిని నమ్మని ప్రకాష్ రాజు కుంభమేళాకు వెళ్లారంటూ కూడా పోస్ట్ పెట్టారు. ఈ ఏఐ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఈ చిత్రం ఏఐతో రూపొందించిందంటూ సులభంగానే గుర్తుపట్టారు. అయితే ఎక్స్ కమ్యూనిటీ నోట్ కూడా ఈ ఫోటో ఫేక్ అని ఆ పోస్ట్ కిందే నోట్ పెట్టింది. అయితే దీనిపైన ప్రకాష్ రాజు కూడా స్పందించారు. ప్రకాష్ రాజు దృష్టికి రావడంతో ఆయన స్పందించి ఇది ఫేక్ వార్త అని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇలా చేయడం సిగ్గుచేటంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రకాష్ రాజు పేర్కొన్నారు. ఫేక్ మహారాజా ఫాలోవర్లు కొంతమంది తమ మతపరమైన కార్యక్రమాల సమయంలో కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు, వారిపై ఫిర్యాదు చేశానంటూ కూడా ప్రకాష్ రాజు ఫైర్ అయ్యారు. పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. అయితే ముందుగా అనుకున్నట్టు మనం ఈ యొక్క ప్రకాష్ రాజ్ కి చెందింది కాకుండా బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు అలాగే హాలీవుడ్ సెలబ్రిటీలది కూడా ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట చూసాము మనము స్టార్ హీరోయిన్లతో పాటు ఇటు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా అక్కడ మహాకుంభమేళలో స్నానం చేసినట్టు ప్రచురితమయ్యాయి. సో ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఎక్కడైనా కూడా ఒక ఫోటోని తీసుకొని దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా సిమిలర్ గా ఒక బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం రోడ్డు పైన ఉన్నా కూడా మనం స్టూడియోలో, మన జీ న్యూస్ స్టూడియోలో కూర్చున్నట్టు కూడా అట్లా క్రియేట్ చేయొచ్చు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కాస్త అడ్వాంటేజ్ ఉన్నాయి, అలాగే అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజు అందరూ అంటారు ఆయన ఏథిస్ట్, ఆయన దేవుణ్ణి నమ్మడు, అలాగే ఆయన టిపికల్ ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ అంటూ కూడా అందరూ ఆయన పైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఆయన మహాకుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా ఆయన ఫోటో ప్రచురితం అవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియా లో ఈ వైరల్ అయిన ఈ ఫోటో కేసు పెడతానంటూ కూడా ప్రకాష్ రాజు హెచ్చరించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.